అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని న్యూస్ బులెటిన్కు స్వాగతం. నా పేరు హర్షిత. నేను శివదుర్గ. 9వ తరగతి విద్యార్థులం. ఈరోజు 30/7/2026 గురువారం ఉదయం 9 గంటలకు స్కూల్ అసెంబ్లీతో మొదలైంది. గిరిధర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మన రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వీధి కుక్కల పట్ల ఇతర జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు బయట తిరుగుతూ ఉన్నప్పుడు కానీ స్కూల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కానీ మీ చుట్టుపక్కల ఉండే డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు కాకుండా వాటికి అవి పెరిగే కుక్కలు కొన్ని ఉంటాయి మన చుట్టుపక్కల, వాటిని ఊర కుక్కలు అంటాం మన తెలుగులో. వాటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీకు అందరికీ కూడా అసలు వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలి, బయట తిరుగుతున్నప్పుడు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్ కేస్ పొరపాటున దురదృష్టవశాత్తు అదేమన్నా మనం కరిస్తే ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలన్నది మీకు అందరికీ కూడా వివరించమన్నారు. సార్ కూడా మాట్లాడతారు, గోపాలరావు సార్ కూడా మాట్లాడతారు. మనని దూరంగా కుక్క ఉంటుంది, అది మన ఎప్పుడు కరుస్తుంది? మన మామూలుగా మనం తిరుగుతూ ఉంటే, మన పని మనం చేస్తూ ఉంటే అది మనల్ని కరవదు, అంతే కదా? అది ఎప్పుడు కలుస్తుంది? మనం దానికేసి అనుమానంగా చూసినప్పుడు, వస్తుందేమో మైరు వస్తుందేమో అని భయపడుతూ దానికేసి చూసినప్పుడు, లేదంటే రాయి విసిరినప్పుడు, లేదంటే కాలుతో తన్నప్పుడు, లేదంటే దాని పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, దాని పిల్లల్ని కొట్టినప్పుడు, ఏ పని లేకుండా వాటి జోలికి కానీ మీరు వెళ్తే అవి మీ వెనకాల పడతాయి. చేయాలంటే పొరపాటున అలా జరిగినప్పుడు ముందుగా ఆ కుక్క కరిచిన ప్రాంతాన్ని శుభ్రంగా ధారాళంగా ఉండే నీటిలో, అంటే ట్యాప్ కింద పెట్టేసి ఒక 2-3 నిమిషాల సేపు బాగా కడిగేయాలి. పుట్టి నీటితోటి బాగా ఒక 2-3 నిమిషాల సేపు ఆ గాయాన్ని బాగా కడగాలి. ఒక్కొక్కసారి బాగా లోతు కూడా అది కరిచేయచ్చు, లేదా పైన గీరచ్చు. ఏదైనా సరే చాలా ప్రమాదకరమైన విషయం. మీరందరూ ఇప్పుడు మనకి జబ్బు రానంత వరకు ముందుగానే కుక్క కరిచిన వెంటనే మనం ఇంజెక్షన్ కానీ చేయించుకుంటే దానివల్ల ఏ సమస్య రాదు. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి చిన్నదే గీరిందిలే ఏం పర్వాలేదని చెప్పి మీరు కానీ అశ్రద్ధ చేస్తే అది తర్వాత దానికి క్యూర్ లేని ఒక జబ్బు కింద మనకు మిగిలిపోతుంది. మనం ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అందుకని ఏదైనా కుక్క కరిచినప్పుడు దాన్ని ధారాళంగా ఉండే కుళాయి కింద పెట్టి శుభ్రంగా వాటర్ తోటి కడగడం, ఆ తర్వాత సోప్ వాటర్ తోటి, సబ్బుతోటి కూడా శుభ్రంగా కడిగి వీలైనంత తొందరలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ మనకి ఏరియా హాస్పిటల్ ఉంది, పల్లెటూరులో అయితే పిహెచ్సిలు ఉంటాయి. ఆ పిహెచ్సిల్లో కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా దానికి ఇంజెక్షన్ చేస్తారు. 4 నుంచి 5 ఇంజెక్షన్లు ఉంటాయి గ్యాప్లో. మొదట కరిచిన వెంటనే చేస్తారు, తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఒక ఇంజెక్షన్ చేస్తారు, తర్వాత వారం రోజులకి, తర్వాత 15 రోజులకి, తర్వాత నెల రోజులకి, అలాగా ఇంజెక్షన్ కోర్స్ ఉంటుంది. ఎప్పుడు రావాలో చెప్తారు. అది ఫ్రీగానే హాస్పిటల్లో మీకు ఇంజెక్షన్ చేసి మీకు వైద్యం చేస్తారు. అదే బయట కొనుక్కోవాలనుకోండి, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క ఇంజెక్షన్ 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు వెళ్ళినా సరే మీకు ఫ్రీగా ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ లేకపోవడం అన్నది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కుక్కల పట్ల, అలాగే ఈ టైంలో ఈ వర్షాకాలంలో బయటికి పాములు వస్తూ ఉంటాయి, తేళ్ళు వస్తూ ఉంటాయి, జర్రులు వస్తూ ఉంటాయి. వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండండి. కళ్ళు పైకెట్టి చూడటం కాదు, కళ్ళు నేల మీద పెట్టి చూసుకుంటూ నడవండి. అలాగే మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు క్లాస్లో చుట్టుపక్కల ఒకసారి చూసుకోండి. ఉదయం వచ్చిన వెంటనే తలుపులు తీసి లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ఏమన్నా చేరున్నాయేమో, రాత్రికి ఏమన్నా వచ్చేమో చూడండి. ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల కింద నుండే రూమ్స్ అన్నిటికీ కూడా కమలాకర్ సార్
ఆర్థిక సహాయంతో అందరికీ కూడా మెష్లు వేసేసారు. అంటే దోమల మెష్లు వేస్తాం నుంచి వీటిలోంచి లేదా గుమ్మాల్లోంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని కూర్చోండి, జాగ్రత్తగా ఉండండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అనండి. పిడి గోపాలరావు గారు ఎప్పుడైనా పొరపాటున కుక్క కరిస్తే ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో తెలియజేశారు. సార్ మొత్తం కుక్క కాటు గురించి మిగిలినటువంటి పరిసరాల జాగ్రత్త గురించి మొత్తం చెప్పేశారు. కుక్కలే కాదు, మన దగ్గర కోతులు ఇంకా కొన్ని చోట్ల అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి కరిసినా కూడా ప్రమాదమే. సార్ మొత్తం చెప్పేశారు. కుక్క కాటు వల్ల మనకు వచ్చే వ్యాధి రబీస్ అనే వ్యాధి వస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అది చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం అన్నమాట. అంటే ఏం కాదులే అని జాగ్రత్తగా ఉండండి. కుక్కలు మాస్టర్ చెప్పినట్టు వాటి పిల్లల దగ్గరికి ఎక్కువ వెళ్తేనే అవి వస్తాయి. మనం వాటిని పట్టించుకోకుండా నెమ్మదిగా వెళ్ళిపోవాలి. అవి ఒకవేళ గవ్వ నడిచినప్పుడు మనం పరిగెట్టకుండా ఒక నిమిషం అలా నిలబడండి, అంతే. నిలబడితే అదేమీ అందమంది. అదేవిధంగా కుక్కల్ని ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారు. వాటిని పక్కలో పడుకోబెట్టుకుంటారు, తినేటప్పుడు కూడా పక్కలో ఉంటాయి. వాటి వెంట్రుకలు మన నోట్లో పోయినట్లయితే ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తాయి, చాలా ప్రమాదకరం. అవి కూడా సాధ్యమైనంత వరకు పక్కలో పడుకోబెట్టుకోవటం కానీ, ఆ సోఫాల మీద కూర్చోబెట్టుకోవటం కానీ, వాటికి తినిపించడం కానీ అలాంటివి చేయకండి. వాటి వెంట్రుకలు ఉంటాయి కదా, మీరు ఎంత రెబీస్ వ్యాక్సిన్ కుక్కలకి వేసినా సరే అవి చాలా ప్రమాదకరం అన్నమాట. అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సార్ చెప్పారు కదా, ఇంకా పాము అలాంటివి కలిసినప్పుడు కూడా ఫస్ట్ మనం భయపడకూడదు. అయ్యో నన్ను పాము కరిసింది, కుక్క కరిసింది అని భయపడకూడదు. ధైర్యంగా ఉండాలన్నమాట. ఏమి అవ్వదు. పాము కరిసిన వెంటనే ఎక్కడైనా కాలు దగ్గర కలిస్తే సార్ చెప్పినట్టు కొద్దిగా రక్తం బాగా పిండేయాలన్నమాట. లేదంటే కర్చీఫ్తో కానీ గుడ్డతో కానీ ఎక్కడ కరిసితే దానిపైన కట్టాలి. బ్లడ్ సర్క్యులేషన్ అందకుండా, పైకి ఆ పాయిజన్ పైకి వెళ్ళకుండా కట్టేసి ఆ తర్వాత రక్తాన్ని మొత్తం పిండేసి సార్ చెప్పారు కదా, సబ్బుతో కానీ ఆ తర్వాత దారగా పడేటటువంటి ట్యాప్ కింద పెడితే చాలా వరకు పాయిజన్ కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట, నీటితో పడిపోద్ది. ఆ తర్వాత మనం ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళాలి. చేతికే చేస్తారు, మీరేమీ భయపడద్దు. ఎప్పుడన్నా అలా కుక్క కరిస్తే, కోతి కానీ కుక్క కానీ అలాంటి ఏ కరిసినా భయపడద్దు. ఫస్ట్ భయపడద్దు, ధైర్యంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత వ్యాక్సిన్లు వచ్చినాయి, ప్రతి దానికి వ్యాక్సిన్లు వచ్చినాయి. ఆ వ్యాక్సిన్తో అది క్యూర్ అయిపోద్ది. విద్యార్థులందరూ క్రమశిక్షణతో స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనం 10వ తరగతి ఏ సెక్షన్ విద్యార్థులందరూ స్వీకరించారు. వారందరూ MDM బాగుందని తెలియజేస్తూ వారికి కావలసిన కొన్ని పదార్థాలను కూడా వడ్డించమని అడిగారు. మా క్లాస్లో మ్యాథ్స్ క్లబ్ యాక్టివిటీస్లో భాగంగా ఈ రోజు నుండి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఫింగర్ అబాకస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అందరూ వేలతో కూడికలు తీసివేతలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 98 - 79 + 29 + 27 + 19 -22 -33 + 46. The answer is 85. 85 is right answer. 98 - 79 + 29 + 27 + 19 -22 -33 + 46. The answer is 85 is right answer.
రాబోయే FA1 ఎగ్జామ్స్కు అందరూ బాగా చదవాలని ఉపాధ్యాయులందరూ కోరుతున్నారు. తల్లిదండ్రులు సహకరించాలని మా మనవి. అందరికీ ధన్యవాదములు.